హలో అన్న. హాయ్, ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం పని చేస్తూ ఉంటాను. మీ పేరు? నా పేరు తుర్రే సన్యాసరావు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, నవరత్న పథకాలు అన్నీ కూడా సక్రమంగా ఈ వాలంటీర్ వచ్చిన నుంచి సక్రమంగా అందుతున్నాయి. అదేవిధంగా మనకు సచివాలయంకి వెళ్ళిన వెంటనే పనులు కూడా బాగా జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం మండల ఆఫీస్ చుట్టూ అంతా తిరుగుతూ చేయడానికి ఒక సర్టిఫికేట్ చేయాలంటే చాలా రోజులు టైం పట్టేది. అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ని కన్స్ట్రక్షన్ చేస్తే సచివాలయంకి వెళ్ళిన వెంటనే అదే ఎస్టీ సర్టిఫికేట్ అయితే మినిమం 10 రోజులు అయిపోతుంది. అలాగే బీసీ సర్టిఫికేట్లు అయితే హాఫ్ డేలు అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గృహాలు అయితేనేంటి, అలాగే సంక్షేమ పథకాలు ఏంటి, విద్య దీవెన ఏంటి, అలాగే అమ్మఒడేని, అలాగే కుట్టు మిషన్ వాళ్ళకి, అలాగే ముసలి వాళ్ళకి అందరికీ పెన్షన్ కూడా ఇంటికి తెచ్చివ్వడం, అలాగే రేషన్ సరుకులు ఇంటికి తెచ్చివ్వటం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ మాకు నచ్చాయి. రేపు పొద్దున్న మేము చేయవలసిన పనులు కూడా ఆయనకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే అభివృద్ధి పరంగా ఏమేమి కట్టారు మీ ఊర్లో? సచివాలయం అయితే కట్టారా? సచివాలయం కట్టారు మాకు. అలాగే రోడ్లు వేసారా? రోడ్లు వేస్తున్నారు. మరి అలాగే అభివృద్ధి ఏమీ జరగట్లేదు అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు, అదే నిజమా? ప్రతిపక్షం వాళ్ళు చెప్పడానికి ఏముందన్న, వాళ్ళు ఇప్పుడు ఈయన్ని డామినేషన్ చేసి మేము మా యొక్క ప్రభుత్వం ముందుకు సాగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది కాకుండా ఇప్పుడు నా ప్రభుత్వం కోసం నేను గొప్ప చెప్పుకుంటాను, వేరే ప్రభుత్వం కోసం వాళ్ళు గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి 175 అంటున్నారు, జగన్ గారు వస్తాయంటారా? 175 కాకపోయినా కనీసం 170 సీట్లన్నా వస్తాయి. ఎందుకని అంత బాగా చేశారా? బాగా చేస్తున్నారు కాబట్టి మేము చెప్పగలుగుతాం నమ్మకంగా. సరే.